హాయ్ ఎవ్రీవన్. ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్లో 5th క్వశ్చన్లో ఉన్నటువంటి పద్య భాగం నుండి తీసుకోబడిన సందర్భ వాక్యాలు చదువుకుందాం. మనం ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ లెసన్ చదువుకున్నాము. ఇప్పుడు సెకండ్ లెసన్ విక్రమాంకస్య ఔదార్యం. విక్రమాంకస్య ఔదార్యం ఈ లెసన్లో 3 సందర్భాలు ఉంటాయి. ఈ 3 సందర్భాల నుంచి ఎగ్జామ్లో ఒక సందర్భం కంపల్సరీ వస్తుంది. ఫస్ట్ వన్, ఆస్తమయం మే యువరాజ భావః. ఆస్తమయం మే యువరాజ భావః. కవిపరిచయః, సందర్భః, భావః రాయాలి. కవిపరిచయః ఇదం వాక్యం విక్రమాంకస్య ఔదార్యం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః మహాకవి బిల్హనః. గ్రంథః విక్రమాంకదేవ చరితం. ఇదం వాక్యం విక్రమాంకస్య ఔదార్యం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః మహాకవి బిల్హనః. గ్రంథః విక్రమాంకదేవ చరితం. సందర్భః విక్రమాంకః పితరం సంభాషణం. విక్రమాంకః పితరం సంభాషణం. భావః, ఈ భావః క్వశ్చన్ రాసి ఇతి భావః రాయాలి. భావః ఆస్తమయం మే యువరాజ భావః ఇతి భావః. నెక్స్ట్ సెకండ్ వన్, మయవగోత్రే లిఖితః కలంకః. మయవగోత్రే లిఖితః కలంకః. కవిపరిచయః, సందర్భః, భావః రాయాలి. కవిపరిచయః ఫస్ట్ వన్ కవిపరిచయం, సెకండ్ వన్ కవిపరిచయం సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం విక్రమాంకస్య ఔదార్యం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః మహాకవి బిల్హనః. గ్రంథః విక్రమాంకదేవ చరితం. సందర్భః విక్రమాంకః పితరం సంభాషణం. మనకు ఫస్ట్ వన్ సందర్భం, సెకండ్ వన్ సందర్భం సేమ్ ఉంటుంది. ఓకే, భావః వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. భావః మయవగోత్రే లిఖితః కలంకః ఇతి భావః. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, తన్మే ప్రమాణీకురు వస్త వాక్యం. తన్మే ప్రమాణీకురు వస్త వాక్యం. కవిపరిచయః, సందర్భః, భావః రాయాలి. కవిపరిచయః ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ కవిపరిచయం సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం విక్రమాంకస్య ఔదార్యం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః మహాకవి బిల్హనః. గ్రంథః విక్రమాంకదేవ చరితం. సందర్భః పితరః విక్రమాంకం ప్రతి భాషణం. పితరః విక్రమాంకం ప్రతి భాషణం. భావః వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. భావః తన్మే ప్రమాణీకురు వత్స వాక్యం ఇతి భావః. ఓకే, ఈ 3 సందర్భాలలో కవిపరిచయం ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. ఓకే, సందర్భః ఫస్ట్ వన్, సెకండ్ వన్ సేమ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ భావః వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.